భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ప్రణామములు స్వామి. సర్వేశ్వర, ఎవరైతే పశ్చాత్తాపమున పునీతులై సర్వమును త్యజించి భక్తిభావముతో తమను శరణు వేడిదరో వారిని తమరు ఉద్ధరించి అనుగ్రహించదమని భజించితిరి, మోక్షమును ప్రసాదించదమనిరి. పరంధామ, అతని మనమునందు పరమాత్మని చరణములపై పూర్తిగా సమర్పితుడను కావలెనన్న భావము ఉదయించినది. అటువంటి భక్తునికి ఇంతటి భయంకర దండనయ! పరమాత్మ, అంధకాసురుని వలె స్తంభాసురుడు కూడా జన్మతః అసుర ప్రవృత్తి కలిగియుండుట చేత భ్రమించుచున్నాడు. ఇప్పుడు భక్తియనుడి మార్గమున పయనించవలెనన్న నిర్ణయానికి వచ్చినాడు. అతడు తమ యొక్క వరాలకు అర్హుడు. మరి అతడికి ఇంతటి సంతాపమేల సంభవించినది? దేవి, అందుకు కారణం తమకు బాగుగా తెలియను. ఇప్పుడు తమలో మమకారపు భావన ప్రబలముగా ఉన్నది. ఈ సమయాన మా చెంతకు మాతృమూర్తి స్థానమున విచ్చేసినారు. తమ భక్తునికి అధికారమును కాంక్షిస్తున్నారు. తమరిప్పుడు మమతావేశమున ఒక్క విషయము మరచిపోయినారు. విధి యొక్క విధానమునందు మానవుల యొక్క కర్మలకు దండన లభించుటయన్నది అవశ్యం. శుక్రాచార్యుల వారు స్తంభాసురునికి విధించిన శాపము అతని యొక్క దుష్కర్మలకు ఫలితమే దేవి. దేవి, శుక్రాచార్యులు మహాజ్ఞాని, మహామేధస్సంపన్నులు. వారు తమను పాతాళమునకు కొనిపోదలిచినారు. తమను పాతాళమునకు తీసుకుని వెళ్ళుట కొరకే వారు తమ భక్తుడైన స్తంభాసురుని సాధనగా ఎన్నుకొనినారు. మమ్మ పాతాళమునకు గొనిపోవుటకు మా భక్తిని సాధనము గావించినారా? అవును దేవి, శుక్రాచార్యుల వారికి తెలియదు. తమ వంటి మాత తమ పుత్రులను బాధల నుంచి విముక్తులను గావించుట కొరకు పాతాళమునకు అవశ్యం వేంచేయునని. పరమాత్మ, పాతాళ లోకమున ప్రవేశించుటకు మాకింకనూ కొన్ని యుగముల కాలము గడువున్నది. దేవి, ఎప్పుడూ భవిష్యత్తు వర్తమానముగా మారుట సాధ్యము కాదు. సమయమాసన్నమవనిది. తమరు పాతాళ లోకమున ప్రవేశించుట అసాధ్యం. అందుకొరకు తమరు ప్రహ్లాదుని పౌత్రుడైన బలిచక్రవర్తి సమయము కొరకు నిరీక్షించవలెను. తమరు నిరాశ చెందవలదు. స్తంభాసురుడు స్తంభితావస్థయందే తపస్సు చేసి తన ఆత్మను శుద్ధి చేసుకును. అప్పటి వరకు ప్రహ్లాదుని మూలమున అసురకులము భక్తి అనడి దివ్య జ్ఞాన ప్రకాశముతో నిండిపోవును. ప్రస్తుతం శుక్రాచార్యులు భక్తి యొక్క ప్రకాశము వ్యాపించక పూర్వమే నాశనము చేయ కాంక్షించుచున్నారు. చింతించవలదు దేవి. తమ ఆశీర్వాదం సుదర్శన చక్రము వలె మారి మన పరమభక్తిని సంరక్షించును. ఓరీ దుబ్బల దేవతలారా, మీ యొక్క శక్తిని ప్రదర్శించుకోండి. మీ సామర్థ్యమును పరీక్షించుకోండి. మీరందరూ కలిసి ఇప్పుడు మా కృత్యను నాశనమనరించుటలో విఫలులయ్యారు. కానీ మా కృత్య ఇప్పుడు ఆ జన్మ బాలకును సంహరించుటలో సఫలురాలవుతుంది. త్రాగుము, త్రాగుము కయాదు, పాయసము త్రాగుము. ఇక ఈ కృత్య
అకృత్య బారి నుండి వీరిని ఎవరు రక్షించలేరు. విష్ణువు గాని బ్రహ్మ గాని గంగయ్యను కాపాడలేరు. విష్ణు! ఈ విష్ణు చక్రము ఎచ్చల నుండి వచ్చినది. గురుదేవా, నన్ను రక్షించండి. దీని బారి నుండి నన్ను రక్షించండి. గురుదేవా, నన్ను రక్షించండి. గురుదేవా, రక్షించండి. ఈ సుదర్శన చక్ర బారి నుండి రక్షించండి. పిచ్చా! ఇలా పిరికి దాని వల్లే పారిపోయి వచ్చి మమ్మ అవమానించవలదు. ఆ సుదర్శన చక్రముతో నీవు యుద్ధము చేయవలెను. ఆ సుదర్శన చక్రము నీ శక్తియుక్తుల ముందు కడుతుచ్చమైనది. నీ భయంకర వినాశన శక్తులతో దానిని నాశనమునరించు. పిచ్చా! విష్ణు! నీ సుదర్శన చక్రము మా కృత్యన పరాజితము చేసినదే కాని మమ్ము కాదు. మేము జీవించే ఉన్నాము, జీవించే. మా మేన ప్రాణములున్నంత వరకు ఈ యుద్ధము కొనసాగుతూనే ఉంటుంది. ఈ యుద్ధమున అంతిమ విజయము మాదే, మాదే. హా! నీవు మహా మొండివాడివి వత్స. అందులకే నీవు పరమాత్మని మహిమను అంగీకరించుటలేదు. వాస్తవాన్ని గ్రహించు. సర్వదా విష్ణుమూర్తియే సమస్త చరాచర జగత్తుకు విధాతయగును. ఆ? భార్గవ, ఈ సృష్టిలో సంభవించినదంతయు ఆ పరంధాముని ఇచ్ఛానుసారమే జరుగును. అంతయును నీ భ్రమగంగా, కేవలం నీ భ్రమ. నీ భ్రమ ఎప్పుడు వైదొలుగుతుందో తెలుసా? మేము మా తపో మహిమతో సాక్షాత్తు ఆ విష్ణువుని నాశనమునరించిన నాడు తప్పక వైదొలుగుతుంది. వత్స భార్గవ, నీ మూర్ఖత్వమును విడనాడుము. మహావిష్ణువు అవినాశి అగును. నీవు వారి యొక్క అంశవు. భక్త ప్రహ్లాదుని రూపమున అసురకులమున జన్మించు వానిని నీవు నాశనము చేయలేవు. అందువలన మా పలుకులను శ్రద్ధగా ఆలకించి ఈ శత్రుత్వమును విడనాడుము. అసురహితము కాంక్షించి ప్రహ్లాదునికి స్వాగతమిచ్చుటకు అధిగమించుము. ఇంతటి పుణ్యము జన్మ జన్మాంతరాల తపస్సు వలన కూడా ప్రాప్తించదు. గంగా, అసురుల హితము కొరకు నీవు చింతించవలసిన ఆవశ్యకత లేదు. అందులకి అసుర గురువు శుక్రాచార్యులు జీవించి ఉన్నారు. దేవతల యొక్క కుతంత్ర బీజం ఇప్పుడు రాణి ఖయాదు గర్భమున జన్మించనున్నది.